నలుగురు యువకులు బాధితురాలు తల్లి ఫిర్యాదుతో నిందితుల అరెస్ట్. ఏలూరు జిల్లా మండవల్లి మండలంలో అమానవీయ సంఘటన చోటు చేసుకుంది. 10వ తరగతి మార్కుల జాబితాను తీసుకెళ్లేందుకు పాఠశాలకు వచ్చిన ఓ బాలికను సహచర విద్యార్థి తరగతి గదిలోకి లాక్కెళ్లి అత్యాచారాన్ని కొడిగట్టారు. ఈ ఘటన గ్రామానికి చెందిన నలుగురు యువకులు ఫోన్లో వీడియో తీసి బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూడగా బాధితురాలు తల్లి పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల కథనం మేరకు మండవల్లి మండలంలో ఇటీవల విడుదలైన 10వ తరగతి పరీక్షలో గ్రామానికి చెందిన బాలిక ఉత్తీర్ణత సాధించారు. ఈ నెల 15 మార్కుల జాబితా తీసుకునేందుకు పాఠశాలకు వెళ్ళింది. ఉపాధ్యాయులు అందుబాటులో లేకపోవడంతో తిరిగి ఇంటికి వెళ్తుండగా అప్పటికే అక్కడ మోటివేషన్ సహ విద్యార్థి బాలికను తరగతి గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ సంఘటన బాలసుబ్రహ్మణ్యం, చంద్రశేఖర్, తేజ, హరికృష్ణ వీడియో తీశారు. అనంతరం బాలికకు వీడియో తీసి చూపి తమ కోరిక తీర్చాలంటూ బలవంతం చేశారు. తమకు డబ్బులు ఇవ్వాలంటూ బాధితురాలు తల్లిదండ్రులు బెదిరించారు. 2 లక్షలు ఇస్తామని వారు ప్రాధాయపడిన వాళ్ళు భారీ మొత్తంలో నగదు డిమాండ్ చేశారు. దాంతోపాటు వీడియోను వాట్సాప్ గ్రూపులో పెట్టడంతో బాలిక తల్లి పోలీసులను ఆశ్రయించారు. కైకలూరు గ్రామీణ సీఐ కృష్ణకుమార్, వనవల్లి ఎస్ఐ రామచంద్రరావు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అత్యాచారాన్ని కొడిగట్టిన బాలుడిని అదుపులో తీసుకుని విజయవాడ జొనైనల్ హోమ్కి తరలించారు. బాధితురాలిని వేధింపులకు గురి చేసి 4 యువకులను అరెస్ట్ చేసి కైకలూరు న్యాయస్థానంలో హాజరుపరిచారు. వాళ్ళకి 14 రోజులు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చినట్టు పోలీసులు పేర్కొన్నారు అన్నటువంటి వార్త హైలైట్ చేశారు. అయితే బెట్టింగ్ పునాదులపై